అనగా ఎవరండి? పాపులు అనగా ఎవరు? దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు చెప్పింది చేస్తేనే పాపం. అది ఏమని చెప్పాడు దేవుడు? ఇజ్రాయేల్ ప్రజలకు ఏమని చెప్పాడండి? ఆకాశం అందు కానీ భూమి ఎందు కానీ భూమి కింద నేల ఎందు కానీ దేని రూపమును చేసుకునకూడదు, సాగిల పడకూడదు, పూజించకూడదు. ఏం చేశారండి ఇజ్రాయేల్ ప్రజలు? ఏం చేశారు ఇజ్రాయేల్ ప్రజలు అన్నా? ఏదైతే చెప్పారో అదే చేశారండి. అదే పాపం. పాపం అంటే ఒకే పాపం మనం అనుకుంటామేమో, అది కాదండి. వ్యభిచారం పాపం, నరాజ్య పాపం కాదు, పాపము. దేవుని మాట వినకపోవటమే పాపము, ప్రార్థన చేయకపోవటమే పాపము. ఆ పాపములను తీసివేయట కొరకు యేసుక్రీస్తు 2025 సంవత్సరాల పూర్వమే లోకానికి వచ్చాడు. అందుకనే నేను పాపినే ఉండగా, తల్లి గర్భమున పాపినే ఉండగా మనల్ని ఆయన చూసి పిండమనైనగా చూసి ఆయన ఏం చేశారు తెలుసా? నిన్ను రక్షించిన కొరకు, నిత్యరాజ్యానికి వారసులుగా చేయడం కొరకు, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టడం కొరకు పరమను విడిచి భూమిపైకి నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఆయన ప్రభువు, ప్రభులకు ప్రభువు, రాజులకు రాజు, అనంత స్తోత్రారుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు విశ్రాంతి దినము అనగా 6 దినాలు కష్టపడి 7వ దినము ప్రభు దినము. 7వ దినం ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలి. 6 దినాలు మనం కష్టపడాలి, పని చేసుకోవాలి, అన్న వస్త్రాలు సంపాదించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. 7వ దినం ప్రభు దినం. ప్రభువుని మనం ఏం చేయాలి? ఆ ప్రభు దినం రోజు ఆయన సన్నిధికి వచ్చి మనము ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, కీర్తించాలి, స్వార్థను ప్రకటించాలి. ప్రియబిడ్డ, అది ప్రభుదినం. ప్రభుదినాన్ని నువ్వు దొంగిలించవద్దు, ప్రభుదినాన్ని నువ్వు అశ్రద్ధ చేయొద్దు, ప్రభుదినాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎన్నో పనులుంటాయి, ఎన్నో అవసరాలుంటాయి. అయితే దేవుని సమయాన్ని దేవునికి కేటాయించాలి. ఆదివారం ఉదయమనే లేచారు, పెందల కడలు లేచి దేవుని సన్నిధికి వచ్చారు. తెలుసా? మగ్దలేని మరియా ఆదివారం పెందల కాడనే లేవాలి. ఆదివారం ఈ రోజుని 10 దాకా లేచి 10ంటికి లేచి తాగుతామని కుదరదు. ఆదివారం పెందల కాడనే లేచి వాళ్ళు పెందల కాడ సమాధి దగ్గరకు వచ్చారు. సమాధి దగ్గరకు వచ్చినప్పుడు సమాధి దగ్గర ఎవరు చూశారండి? రాయి పొర్లించి దాని మీద దేవదూత కూర్చుంట చూశారు. హల్లెలూయా. కాబట్టి పెందల కడనే మనం లెగవాలి, తెల్లవారికి ముందే మనం లెగవాలి. ఆదివారం ప్రతిమ వారాలు నువ్వు ఎట్లున్నా కానీ ఆదివారం ఉదయమనే నువ్వు పెద్దల కాడనే లెగవాలి, తెల్లవారికి ముందే లేచి దేవుని మాటలకు కనిపెట్టుకోవాలి అంటాడు దావీదు. అంటాడు, చదువు కీర్తన 27వ అధ్యాయము. అయ్యా నీ మందిర ఆవరణంలో నేను చూడవలనని. చూడమ్మా 27వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా. కోరుతున్నాడంట ఆశ. చూడు ఎంత ఆశ ఉందో. ఆయన మందిరంలో నివాసం చేయాలంట, ఆయన వాక్యం చదవాలని ఆశ ఉండాలి, పాటలు పాడాలని ఆశ ఉండాలి, ప్రార్థన చేయాలని ఆశ ఉండాలి, సువార్తను ప్రకటించాలని ఆశ ఉండాలి. ఆశ లేని ప్రాణాన్ని తృప్తిపరచలేడు దేవుడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ కలిగి ఉండాలి, అంతేగాని శరీరాశ, నేత్రాశ, వాటిలో ఆశ కాదు. నువ్వు ఆశ కలిగి ఉండాలి. నా దేవుని మందిరంలో నేను నివాసం చేయాలి, నా జీవిత కాలం అంతా నేను దేవుని స్తుతించాలి, నా బ్రతుకు దినంలో నీవు దేవుని మందిరంలో నేను నడుచుకోవాలని నీకు ఆశ కలిగి ఉండాలి. అది ఆశ కలిగి ఉండాలి. ఆయన మందిరంలో వస్తే నీకు ఎంత ఆశీర్వాదాలు, దీవెనల వర్షం కుమ్మరిస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆశ కలిగి ఉండాలి. అయ్యా నీ మందిరంలో నీ మందిర ఆవరణలో నేను నివసించాలి, నీ మందిర సన్నిధిని పొందుకోవాలని, నీ సన్నిధి సంతోషం పొందుకోవాలని ఆశ కలిగి దేవుని సన్నిధికి రావాలి. అంతేగాని వాళ్ళు పాస్టర్ గారు ఏమని అనుకుంటారు, వాళ్ళు ఏమన్నా, అది కాదు, అదొద్దు. మనం కూడా కనపడాలని కాదు. అయ్యా నీ సన్నిధిలో ఎన్నెన్నో మేలులు కలవయ్యా, నీ సన్నిధి ఆనందం నీ పొందుకోవాలయ్యా, నీ సన్నిధిలోనైనా నీ మహిమను నీ పొందుకోవాలని దేవుని సన్నిధికి రావాలి. ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని సన్నిధే కానీ ఇది దేవుని సన్నిధే కానీ ఇది భయంకరం అన్నాడు. ఎవరన్నాడు? యాకోబు వచ్చాడు, అరణ్యంలోకి వచ్చి తలగడగా రాయి పెట్టుకొని ఉన్నాడు. వచ్చి కల వచ్చింది, దేవదూతలు
పరలోకం నుంచి ఇన్ని భూమిపైకి దిగుతున్నారు. నిచ్చెనతో దిగుతున్నప్పుడు కళ వచ్చింది. కళ వచ్చిన తర్వాత యాకోబుకి భయం పుట్టేసింది. అమ్మో, ఇది దేవుని మందిరం కానీ అన్నాడు. కానీ ఇదేమన్నా ఇది అరణ్యం కదా, అడవి కదా అనలేదు. ఎక్కడైతే దేవుడు దర్శిస్తాడో అక్కడ మందిరము, ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో దేవుని సన్నిధిని అనుభవించాలి. తెలుసా, దానికి ఏమని పేరు పెట్టాడు? బేతేలు. బేతేలు అనగా ఏంటంటే దేవుని దర్శించినదే అర్థం. బేతేలు అనగా దేవుని దర్శించటము. హల్లెలూయా. కాబట్టి బేతేలు అనగా దేవుని దర్శించాడు. దేవుని దర్శించాడు యాకోబు. దేవునితో పెనుగులాడాడు, రాత్రంతా పెనుగులాడాడు. కాబట్టి దేవుని మందిరంలో ఎన్నెన్నో మేలులు కలు. చదువుకుందాం త్వరగా. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. రోమాపత్రిక 15వ అధ్యాయము 18, 19 వచనాలు. రోమాపత్రిక 15వ అధ్యాయము 18, 19 చదవండి. రోమాపత్రిక ఏలయనగా అన్ని జనులు విధేయులైనట్లు వాక్యము చేతను క్రియ చేతను గుర్తుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని దేనిని గురించి నేను మాట్లాడను. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, నేను అన్ని జనాంగము దేవునికి విధేయులైనట్లు అన్ని జనాంగం తెలుసుకోవాలి. అన్ని జనులు దేవుని సన్నిధికి రావాలి. అన్ని జనులు విధేయులైనట్లు మనం విధేయులైనట్టు ఏముండాలండి? మంచి క్రియలు కలిగి ఉండాలి. విధేయులైన మంచి క్రియలు కలిగి ఉండాలి. తర్వాత గుర్తుల బలం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి, స్వస్థత వరం ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి వరం ఉండాలి నీకు. ఇవన్నీ మనలో ఉండాలి. మనల్ని చూసి వారేమని విధేయులగాలి. మనమే పరిశుద్ధాత్మ పొందుకోకుండా మనమే మంచి క్రియలు కలిగి ఉండి మనమే చెడ్డ క్రియలు చేసుకుంటుంటే వాళ్ళు అన్ని రారు. అందుకనే మన మంచి క్రియలు కలిగి ఉండాలి, నీతి క్రియలు కలిగి ఉండాలి. అందుకనే గుర్తుల బలము, ఇవన్నీ గుర్తుల బలము. ఒక గుర్తు బలము. ఈయనకి పరిశుద్ధాత్మ వరం ఉంది, ఈయనకి స్వస్థత వరం ఉందని ఒక గుర్తుల బలము. పౌలు గారు నడికట్లు పట్టుకుంటేనే స్వస్థత వచ్చింది. పౌలు గారి యొక్క వస్త్రాలు పట్టుకుంటే, పేతురు గారు వస్త్రాలు పట్టుకుంటే స్వస్థత వచ్చినాయి. యేసయ్య వస్త్రాలు పట్టుకుంటేనే స్వస్థత వచ్చినాయి. చూడండి, క్రియల బలము. స్వస్థత రావాలి. ఎందుకు వచ్చింది? వస్త్రాలు పట్టు వాళ్ళు పరిశుద్ధాత్మ మహిమతో నింపబడ్డారు, దేవుని సన్నిధిని అనుభవించారు, విరిగి నలిగిన మనసుతో దేవుని స్తుతించారు, ప్రార్థించారు. ప్రియబిడ్డ, అలాంటి క్రియల బలము నువ్వు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ క్రియలు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ క్రియలు కలిగి ఉండాలి. నువ్వు తెలుసా, స్వస్థత వరము కలిగి ఉండాలి. అదే గుర్తుల బలం మనం కలిగి ఉండాలి. ప్రియబిడ్డ, గుర్తుల బలం మనం కలిగి లేకుండా ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ, మన దేవుని సన్నిధికి వచ్చినా కానీ వ్యర్థము. పరిశుద్ధాత్మ నీకు పరిశుద్ధాత్మ కావాలని నేను ఆశ పెడుతున్నావా? పరిశుద్ధాత్మ అయ్యా, నీ పరిశుద్ధాత్మ నాపై నింపయ్యా, నీ పరిశుద్ధాత్మ నాలో నింపని ప్రార్థన చేస్తున్నావు నువ్వు. అసలు పరిశుద్ధాత్మ అంటే భయం. పరిశుద్ధాత్మ కోరుకున్నారా? ఎవరన్నా కోరుకున్నారు చేతులు ఎత్తండి. పరిశుద్ధాత్మ నాకు కావాలని, పరిశుద్ధాత్మ నాకు కావాలని కోరుకున్నారు హృదయపూర్వకం చేయొద్దండి. కోరుకున్నారా? దేవుని నామమునకి మహిమ కలుగు. పరిశుద్ధాత్మ మీ పైన నిండుగా అల్లాడించబడినగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ క్రియలు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అది గుర్తుల బలము. గుర్తుల బలమై ఆ యొక్క గుర్తుల బలం మళ్ళా ఉందనుకో, ఏ కీడు రాదు, ఏ అపాయం రాదు, ఏది కూడా మన ముట్టదు. పౌలు గారు ఈ క్రియల బలము కలిగి ఉన్నాడు. ఇవన్నీ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఎన్ని పత్రికలు రాశాడండి? ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు రాశాడు. 13 పత్రికలు రాశాడు. 14 కూడా ఆయనే అని చెప్తున్నారు. కానీ ఏప్రిల్ రాసిన పత్రిక అది సరిగా వివరణ లేదు. ప్రియబిడ్డ,
14, 13 పత్రికలు స్పష్టంగా తెలియపరుస్తుంది ప్రియబిడ్డ. కాబట్టి మనము గురుతుల బలము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు సిలువకు పోకముందు గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు. పస్కాని ఇచ్చాడు. ఆయన్ని పాప చెప్పారు, ఎవరో తెలుసు, ఆయనకి తెలుసు, కానీ శిష్యులకు తెలియదు. అరాత్రంతా కూడా వేదన, అరాత్రంతా కూడా కన్నీరు ప్రార్థన చేశాడు. ఇస్కరియోతు యూదా ఉన్నాడు, 12వ వాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు. ఆయనతో సహవాసం చేశాడు. 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు సహవాసం చేశాడు. సహవాసం చేసి ఏం చేశాడు తెలుసా? 30 వెండి నాణ్యాలకి నేను ఆయన అప్పచెప్తానని కుదుర్చుకున్నాడు, బేరం కుదుర్చుకున్నాడు. అయితే అప్పచెప్పాలని సమయం చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 12 మంది కూడా యేసు ప్రభు వారితో 12 మంది శిష్యులు ఎలా ఉంటారు తెలుసా? ఒకే పోలికగా ఉంటారు. అందరూ కూడా ఒకే ఎత్తులో ఉన్నారు, ఒకే తల వెంట్రుకలు, ఒకే ఎత్తులో ఉంటారు కదా. గుర్తుపట్టలేరు కదా. గుర్తుపట్టలేకపోతే యోధా ఏమన్నాడు తెలుసా? యోధా, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అదే గుర్తు అని యేసయ్యను పట్టుకోమన్నాడు చెప్పి చదువుకుందాం. హల్లెలూయా. మార్కు సువార్త 14వ అధ్యాయము, 43, 44 చదవాలి. 43, 44, 14. పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా వారితో కూడా బహుజనులు కత్తులను, స్పష్టంగా కత్తులను, గుదియలను పట్టుకుని ప్రధాన యాజకులను, శాస్త్రుల యొద్ద నుండి ఆయనను అప్పగించువాడు, నేను ఎవరిని బుద్ధి పెట్టుకుంటానో ఆయనే యేసు అని గుర్తు చెప్పి ఉండెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఏం చెప్పాడండి గుర్తు? ఇస్కరియోతు ఏం గుర్తు చెప్పాడు? నేను ఎవరిని బుద్ధి పెట్టుకుంటానో ఆయనే యేసు. ఎందుకని? వారందరూ 12 మంది కూడా 12 మంది శిష్యులు, కానీ యేసు ప్రభు ఒకే రకంగా ఒకే హైట్ ఉన్నారు కాబట్టి తల వెంట్రుకలు ఒకటే, కానీ ఎవరు గుర్తుపట్టలేరు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వారే ఆయనే యేసు అని గుర్తు చెప్పాడంటే చూడండి. యేసు ప్రభుని పట్టించాడు ప్రియబిడ్డ. యేసు ప్రభుని పట్టించాడు నమ్మక ద్రోహి. అలాంటి వాడిని ఏమన్నాడు తెలుసు దేవుడు? ఇతడు పుట్టకుండా మేలు. అలాంటి వాడు పుట్టకుండా మేలు. నమ్మక ద్రోహంగా ఉంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నమ్మక ద్రోహంని ఇలాంటి వాడు పుట్టకుండా మేలు. నమ్మక ద్రోహంగా ఉండకూడదు, నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండు, పనిలో నమ్మకంగా ఉండు, ప్రవర్తనలో నమ్మకంగా ఉండు, జీవితంలో నమ్మకంగా ఉండు, ఇచ్చుటలో నమ్మకంగా ఉండు, పని చేయడం నమ్మకం ఉండు. పని అప్పు చెప్పిందని మరలా ఎక్కడికి వెళ్ళావు అక్కడికి వచ్చి మరి నమ్మకంగా ఉండు. నమ్మకమైన వాడే దేవుని సన్నిధిలో మేలులు పొందుకుంటారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు, దీవెనలు పొందుకుంటారు. రేపు ఆయనే వాళ్ళే పొందుకుంటారు, కానీ నమ్మకం లేనివారు పొందుకోలేరు. ఏదో వచ్చి నామకార్థంగా వచ్చి దేవుని ఆరాధించి పోయేవాళ్ళు ఇది కాదండి. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు, నమ్మకంగా ఉండు, అన్నిట్లో నమ్మకంగా ఉండి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోపరి బిడ్డ. చూడండి, దేవునితో సహవాసం చేసి అపనమ్మకస్తులుగుండి చివరికి ఎలాగ అయిపోయాడండి? శపించబడ్డాడు, దేవుడు చేత శపించబడ్డాడు. ఇలాంటి వాడు పుట్టకుండానే మేలు. ఎందుకు? అలాంటి వాడు పుట్టిన భూమి వ్యర్థమైపోద్ది తెలుసా? భూమికి భారమైంది. ఉంటే సిన్సియర్గా దేవుల్లో సాగిపో, పౌరుషంగా ఉండు, పౌరుషంగా బ్రతుకు. నేను దేవుని కోసం పౌరుషంగా బ్రతకాలి. నేను దేవుని కోసం దేవుని స్వార్థను ప్రకటించాలి. నేను దేవునిలో నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. నా జీవితం బాగుండాలి, నా బ్రతుకు బాగుండాలని కట్టుకోగని ఓరగా నామకర్తమ్మ దేవుని సన్నిధికి వచ్చి
పోకూడదు. దేవుని సన్నిధి నుంచి ఏం పొందుకోవాలి? మేలును దీవెనలు పొందుకొని పోవాలి. చూడండి, ఇస్కరియోతు 30 నా వెండి నాణ్యాలకు అప్పచెప్పాడండి. చివరికి గుర్తులు కూడా చెప్పాడు. యేసుక్రీస్తు నేను ఎవరిని ముందు పెట్టుకుంటాను, అంతనే యేసుక్రీస్తుని పట్టుకున్నారు. ఈడ్చుకొని వెళ్ళారండి. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు ఈడ్చుకొని. చూడండి ఎంత నమ్మక ద్రోహం. సిలువు మీద నలిగి వేలాడాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి 3వ దినం తిరిగి లేచిన దేవుణ్ణి నీవు ఎలా దేవుని మయంపరచాలి, ఆరాధించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి కోపం వచ్చిందండి ప్రజల మీద. దేవుని కోపం వచ్చి నోవాహు దినాల్లో ఏం చేశాడండి? అబ్రాహాము ఆ దినములలో ఏమైందంటే ప్రజల్లోకి సువార్తను ప్రకటించబడుతుంది. చెప్తుంటే సువార్తను వినలేదండి. సువార్తను వినకుండా వీపునే తిప్పుతున్నారండి. ముఖాన్ని తిప్పట్లా, వీపునే తిప్పుతున్నారు. ప్రయాసపడి భారం వస్తున్న జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నానని దేవుడు పిలుస్తున్నాడు. అయినా కానీ ఒక్కడు రావట్లేదండి. రాపోయేసరికి ఏం చేశాడండి? ఆకాశం నుంచి ఎన్ని దినాలు వర్షం కురిపించాడండి? 40 పగలు 40 రాత్రులు వర్షం కురిపించాడు. 40 దినాలు 40 రాత్రులు వర్షము, ప్రచండ వర్షము. ఆకాశం నుంచి ఒక బెచ్చం పడినట్టుగానే వర్షం పడుతుందండి. విస్తారమైన వర్షం పడుతుంది. నీళ్లు ప్రవహిస్తున్నాయి. కొండలపైన, పర్వతాలపైన ప్రవహిస్తున్నాయి. ప్రవహించి అనేక మంది కూడా దేవుని స్వార్థకు లోబడలేదు. అందరూ నశించిపోయారు. ఆ నేలలో పడి చనిపోయారు, నశించిపోయారు. నశించిపోయిన తర్వాత దేవుడు ఒక నిబంధన చేశాడండి. ఒక నిబంధన చేశాడు. గుర్తు ఏమనంటే, మరలా నేను భూమిపైకి వర్షాన్ని కురిపించను, మరలా జలప్రలయం నేను రప్పించను. అందుకు నేను ఆకాశంలో ఒక గుర్తును ఉంచుతానన్నాడు. అదేదో ఆ గుర్తు తెలుసుకుందాం. ఎప్పుడైనా విన్నారా? ఆ గుర్తు తెలుసుకో, ఆశ్చర్యం వేసింది. చదువుకుందాం. ఆది కాండము 9వ అధ్యాయము 11 నుంచి 12, 13, 14 చదవండి త్వరగా. ఆది కాండము 9వ అధ్యాయము 11, 12, 13, 14. నేను మీతో ఒక నిబంధన స్థిరపరుచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన భూమిని నాశనము చేయుటకు జల ప్రవాహము కలగదని పలికెను. జీవరాశులను మధ్య నేను తరతరములకు ఏర్పరిచిన నిబంధన గుర్తు ఇదే. మేఘములలో దేవుడు నాకును మీకును తరతరములకు ఏర్పరిచిన నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచితిని. మేఘములో నా ధనస్సును అది నాకును భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉంటుంది. అది నాకును మీకును మీకును గుర్తుగా ఉండి. గుర్తంట. ఏం గుర్తుండది? ఏం గుర్తుంది? ధనస్సు చూసారు ఆకాశంలో ఎప్పుడన్నా? విన్నారా ఆ వాక్యం ఎప్పుడన్నది? ఇప్పుడు కొత్తగా ఉంటుంది ఏంటంటే కదా, అది ఆకాశంలో ఒక ఇంద్రధనుసు లాగా ఇట్లా వచ్చేసింది. ఎన్ని రంగులు పడతాయి. వర్షము కురిసి వాన వెలిసి పోయిన తర్వాత ఇట్లా. ఎందుకని? ఇంకా వర్షము కురిసి వెలిసిన తర్వాత మరలా వర్షం పడదని ఒక గుర్తు. అది ఒక గుర్తు, ఒక నిబంధన చేశాడు దేవుడు. మరలా నేను భూమిపైకి జల ప్రళయము రానియను, నీకు నాకు ఒక గుర్తును ఆకాశంలో నేను ఉంచుతున్నాను. అదే ఏ ధనస్సు అనేది? ధనస్సు. ఒక ధనస్సును నేను ఆకాశంలో నేను భూమికి నాకును మీకును ఒక గుర్తు ఉంచుతున్నాను. మరలా ఎప్పుడు కూడా జలప్రళయం భూమిపైకి రాదు. గుర్తుంచాడండి. నిబంధన చేశాడు. నిబంధన అంటే ఏంటండి?
నిబంధన అంటే ఏంది? ఒప్పుకోవటం. బాప్తీసం తీసుకున్నప్పుడు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదా? అప్పుడు కూడా నిద్రపోయారా? బాప్తీసం తీసినప్పుడు ఒక నిబంధన చేస్తావా? సర్లే అక్కడ దాకా ఎందుకులే. మీ ఇద్దరు పిల్ల మనం నిబంధన చేసుకున్నామని, అయ్యా నువ్వే నా దేవుడు అయ్యా, బ్రతుకైనా చావైనా నీతోనే ఉంటానయ్యా అని మనం నిబంధన చేసుకున్నావా? బాప్తీసం తీసుకున్నావా? బాప్తీసంగా మార్పు చెందుట, మార్పు చెందాలి. నిబంధన చేసుకున్నాం మన తండ్రితో, దేవునితో మనం నిబంధన చేసుకున్నాం. అలాగనే భూమికిని దేవునికి మనకు ఒక నిబంధన చేశాడు దేవుడు. ఏమని? మరలా జలప్రళయము భూమిపైకి రాదు, మరలా నేను నశింప చేయను. ఇదిగో మీరు తెలుసుకోండి, మీకు నాకును ఒక గుర్తు, ఆకాశంలో నేను ఒక గుర్తును అక్కడ నేను స్థిరపరిచాను అని చెప్పాడు. వాన వెలిసిన తర్వాత ఒక గుర్తు వచ్చి తెలుసా? రంగురంగులుగా వచ్చి ధనస్సు. అదే దేవుడు నిబంధన చేశాడు. మరలా ఎన్నటి కూడా అలాంటి వర్షము కురిపించాడు ఎప్పుడన్నా? కురిపించలా. ఇక భూమిపైకి జలప్రళయం రాదు, కానీ ఆయన అగ్నితో వస్తాడు. దేవుడు అగ్నితో వస్తాడు, నిబంధన చేశాడు. ప్రేమిట అగ్నిని నువ్వు తట్టుకోవాలి, ఎదుర్కోవాలి. జలప్రళయంలో ఎందుకు మునిగిపోయారు వీళ్ళందరూ? సువార్తను వినలేదు, దేవుడి మాట వినలేదు, దేవునికి విరోధంగా, దేవుని సేవకులుగా విరోధంగా నడుచుకున్నారు. అయ్యా రండి రా నాయనా, ఓడలో రండి, నోవాహు తాత బ్రతిమలాడి చెప్తుంటే ఈ రోజు తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, చేయమాగరా నాయన, అక్కడ పోకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అంటే తలనొప్పిగా మారుతుంది ఒక్కొక్కరికి. ఎవరైనా యంత్ర పరికరం ద్వారా విన్నా ఎవరైనా సరే తలనొప్పిగా మారుతుంది తల్లిదండ్రులు చెప్పే మాటలు. తల పట్టుకునే కాడికి వచ్చిందాకా చేసుకుంటే ఏమైందో తెలుసా? చేయమాకు, దేవునికి విరోధంగా పనులు చేయొద్దు, దేవునికి విరోధంగా ప్రవర్తించుకోవద్దు, దేవునికి విరోధంగా సంపాదించుకోవద్దు, దేవునికి విరోధంగా మాట్లాడద్దు. దేవుని కోపం వచ్చింది. జల ప్రళయంలో దేవుని కోపం వచ్చింది. ఎవరి మీద వచ్చింది? దేవుని మాట వినకుండా వారిపైనే వచ్చింది కోపము. దేవుని కోపం లేదా? మనకి కూడా కోపం ఉంది. ఎప్పుడు వచ్చింది కోపం? మన పిల్లలు మనకి మాట విన్నప్పుడు కోపం వచ్చింది. తెలుసా? కోపం ఉంది, అందరికీ ఉంది, చిన్నపిల్లలు కూడా ఉంది, చిన్నపిల్లలు కూడా ఉంటుంది. నిన్న మన పుట్టిన జాన్వేశ్వరి కూతురు కూడా ఉంటుంది. తెలుసా? కోపం లేదని ఎవరిని చెప్పమాకండి, అందరికి కోపం ఉంటుంది. అయితే దేవుని కోపం ఎలా ఉంటుంది? నిమిషం మాత్రమే ఉంటుంది మన కోపము, బ్రతికినంత కాలం ఉంటుంది మన కోపము. అది కాదండి, దేవుని కోపము నిమిషం మాత్రమే ఉంది, అందుకని మనం సజీవులుగా ఉంటున్నాం. హల్లెలూయా. ఆయన ఆకాశంలో ఒక గుర్తుని ఏర్పరిచాడు, రంగురంగులుగా ఉంటుంది దాన్ని ధనస్సు అన్నాడు. ధనస్సు, ఆయన ధనస్సు ఉంచాడు కాబట్టి మరలా ఎప్పుడు కూడా భూమిపైన జల ప్రళయం రాదు. అదే ఆయన నీకు మనందరికి చేసిన నిబంధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడో చదువుకుందాం. యెహోవా నిర్గమకాండము 31వ అధ్యాయము 31వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు చదవాలి. చదవండి. 31. మరియు యెహోవా మోషేతో ఇట్లంటున్నాడు. ఎవరని మోషే? మోషే దేవుని సేవకుడు అనండి. మోషే ఎవరండి? దేవుని సేవకుడితో చెప్తున్నారు. ఎవరు? యెహోవా. యెహోవానికి ఎవరండి? సృష్టికర్త దేవుడు, ఆయన న్యాయాధిపతి. మోషేతో ఇట్లా అంటున్నాడు, వినండి. అగమ్మా, మోషేతో ఇట్లా అంటున్నాడు, విను. ఏమంటున్నాడు? విను, చదువు. నిజముగా మీరు నిజముగా నేను మీకు నియమించిన మీ తరతరములను నాకును మీకును గుర్తగును. మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయముగా అది నీకు, అది నిశ్చయముగా. నిశ్చయం అంటే ఏంటండి? తప్పనిసరిగా ఎన్ని పనులున్నా సరే నిశ్చయము
నిశ్చయముగా నీకు పరిశుద్ధపరిచే ఈ దినము ప్రభు దినము. పరిశుద్ధముగా దేవుని ఆరాధించాలి. తెలుసా, ఎన్నో పనులు పెట్టుకొని వచ్చి దేవుని సన్నిధిని విడిచిపెట్టి పోకూడదు. దేవుని సన్నిధి విడవకూడదు. అంతే. 6 దినాలు కష్టపడు, 7వ దినం ప్రభు దినమే. ఎన్నో పనులు ఉంటాయి ఈ లోకంలో, ఉండొచ్చు. దేవునికి సమయం ఇవ్వకుండా, దేవునికి ప్రాతినిధ్యం ఇవ్వకుండా, దేవుని నిబంధనకి లోపడకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా కానీ, ఎంత కష్టపడ్డా కానీ దేవునికి ఇష్టమైంది చదువుమా. దానిని అపవిత్రపరచువాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు నీవు పని చేయవచ్చును. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠిత విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయ ప్రతి తప్పక మరణ శిక్ష నొందును. ఇదే గుర్తు. చప్పట్లు కొట్టు, దేవుని మహిమపరచండి. చప్పట్లు కొట్టండి. ఏమని చెప్పాడండి మోషేకి? ఏమని చెప్పాడండి? మోషేతో ఎట్లంటున్నాడు? ఎలాగుండాలి? పరిశుద్ధముగా దేవుని సన్నిధికి వచ్చాలి, పరిశుద్ధముగా దేవుని ఆరాధించాలి. ఇదే మీకును నాకును ఒక నిబంధన స్థిరపరిచాను. అదే 6 దినాలు నువ్వు కష్టపడాలి. 7వ దినం ప్రభు దినం కాబట్టి 7వ దినం నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి లేకుండా పని చేస్తే ఎందుకు ప్రయోజనం? విశ్రాంతి దినం ఎందుకు పెట్టాడు దేవుడు? మన కోసమేనమ్మా విశ్రాంతి దినం. యేసు ప్రభు వారు 6 దినాలు కష్టపడి 7వ దినం విశ్రమించలేదా? చదువుకుందాం, అది కూడా తెలియపడతాం. ఆది కాండము 2వ అధ్యాయము 2వ వచనం చదువమ్మా. 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన పని 7వ దినమున సంపూర్తి చేసి, తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. హల్లెలూయా. 7వ దినం దేవుడు ఎలాగా విశ్రమించాడు? 7వ దినం ప్రభు దినం. ఆదివారం ప్రభుకి అయ్యాలి. ప్రభు దినం ప్రభుకి ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా వేస్ట్ దేవుని సన్నిధిలో. అందుకనే దావీదు అన్నాడు, అయ్యా నీ మందిరంలో నేను జీవిత కాలం ఉంటున్నాయని నీ మందిరంలో నేను చూడాలయ్యా. నా జీవిత కాలం నేను స్తుతిస్తానయ్యా. నా బ్రతుకు దినంలో నేను ఘనపరుస్తానని దావీదు కోరుకున్నాడు. ప్రియబిడ్డ, 6 దినాలు కష్టపడాలి. ప్రభు దినం అది. ప్రభు దినాన్ని దొంగిలించు మాకు. ప్రభు దినాన్ని అశ్రద్ధ చేయొద్దు. అందుకనే ప్రభువుని ఆరాధించే స్థలానికి రావాలి. ఎందుకని? ఆయన సన్నిధిలో ఎన్నెన్నో మేళ్ళు ఉంటాయి. కీడు అపాయములు తప్పిస్తాడు, వ్యాధి బాధలు తొలగిస్తాడు. అందుకని ఆయన సన్నిధిలో ఎన్నెన్నో మేలులు కలవు. హల్లెలూయా. కాబట్టి ఒక గుర్తు, నీకు నాకు ఒక గుర్తు వేశాడు. ఆదివారం నీవు దేవుని సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించాలి, కనపరచాలి. నువ్వు నా సన్నిధి ఆనందం పొందుకోవాలి, నా మాటలు వినాలి అని ఒక గుర్తు వేశాడండి. గుర్తు ఏంటండి అది? 6 దినాలు కష్టపడి 7వ దినము నువ్వు దేవునిలో సంతోషించిన విశ్రమించాలి. హల్లెలూయా. అదే గుర్తు. అందుకని నా విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించమాకు, నా విశ్రాంతి దినాన్ని అశ్రద్ధగా చేయమాకన్నాడు దేవుడు. అలాంటి వారిని అంటారండి, ఏమంటాడు? అలాంటి వారికి కీడు కలిగిద్దని, అపాయం కలిగిద్దని దేవుడు మాట్లాడుతుంటాడు. ప్రియబిడ్డ, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యాన్ని అశ్రద్ధగా వినకూడదు. వాక్యానుసారం నడుచుకోవాలి. వారంతా చెప్తారులే, వాళ్ళు అలానే చేస్తారులే, మనకి పనులు ఉంటాయి కదా అని అనొద్దు. అది దేవునికి విరోధమైంది. విరోధంగా మనం మాట్లాడకూడదు, విరోధంగా మనం నడుచుకోకూడదు. ప్రియబిడ్డ, నీకు నిబంధన చేశాడు, ఒక గుర్తు ఇచ్చాడు. ఏమని గుర్తు? 6 దినాలు కష్టపడి 7వ దినం విశ్రమించు. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఇచ్చిన గుర్తం. అది గుర్తది. ఒకడు ఆదివారం రోజు ఏమయ్యాడండి? ఆదివారం రోజు మోషేకి ఎవరోని తెలియకుండా ఎక్కడికి వెళ్ళాడు? పుల్లలు ఏరుకోవడానికి పోయాడు. పుల్లలో వినండి, ఉంటున్నారా? ఇక్కడే ఉన్నారా?
పుల్లలు ఏరుకుంటానికి పోయిందంట. పుల్లలు ఏరుకోవడానికి పోతే ఆ విషయము ఎవరో చూస్తారు కదా, ఎవరో చూస్తారో చూడరా, అమ్మా ఇదిగో ఈయన వచ్చిండు, ఈ గ్రేసం వచ్చింది, పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది, ఇది వెళ్ళి ఇద్దరు కలిసి వచ్చారు, ఆదివారం ఆరాధన ఎగ్గొట్టి అని చెప్పేసరికి మోషే పిలిచాడు. మోషే ఇజ్రాయేల్ ప్రజల మధ్య పిలిచి వీరు నిబంధనను ఉల్లంఘించారు, ఆదివారం ఆరాధించాల్సింది పోయింది, ఇట్లా వచ్చారని చెప్పేసరికి మరి మధ్యలో తీసుకొచ్చారు, పిలిచారు. ఏమన్నారండి? తిరిపి ఏమిచ్చాడు? రాళ్లతో. ఏమన్నా పాపం చేశారు వాళ్ళు? ఏ పాపం చేయలా, ఉల్లంఘించారు. ఏంది? ఆయన నిబంధనను ఉల్లంఘించారు. భార్య భర్త వివాహం చేసుకున్న తర్వాత ఆ నిబంధన ఉల్లంఘించకూడదు, అంతం వరకు అట్నే ఉండాలి. ఒక భార్య హాస్పిటల్లో నేను చూశానండి, భర్తకి మంచి చెడులు చూడాలా చూడొద్దా? భర్తని ఇట్లా ముక్కులు మూసుకుంటా దూరం ఉంటే ఎవరు చూస్తారు? ఆమె తాత చూసిద్దా? ఎవరు చూస్తారమ్మా? భర్తతో నిబంధన చేసుకోలేదా? మంచి అయినా చెడైనా చావైనా బ్రతుకైనా రోగమైన హింసైనా కరువైన మరణమైన నీతోనే నేను నా జీవితాన్ని కొనసాగిస్తాను, నీతోనే నా జీవితం అని ఆ రోజు నువ్వు నిబంధన చేయలేదా? నీ భర్త పట్ల నువ్వు ఎందుకు అసహించుకుంటావు? నీ భర్తని ప్రేమించు, నీ భార్యని ప్రేమించు, నిబంధన ఉల్లంఘించొద్దు. ఆ నిబంధన ఏదైతే నిబంధన దేవుడు నీ పట్ల స్థిరపరిచాడో ఆ నిబంధన ప్రకారం ఆ గుర్తుంచుకో. హల్లెలూయా. చివరగా ఒక వాక్యం చదువుకొని దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త లోకా సువార్త పక్కన ఉంటుంది. 20వ అధ్యాయము 25 నుంచి 29 దాకా చదవాలి శ్రద్ధగా. శిష్యులు మేము ప్రభువును చూస్తామని చెప్పగా అతడు ఆయన చేతులలో మేకల గుర్తును చూచి, మరి చదవమ్మా, ఆయన చేతుల్లో మళ్ళీ చదువు మొదలుగా నుంచి. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసితమని చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి ఆ మేకుల గుర్తులో నా వేలు పెడితే గాని నమ్మనని వారితో చెప్పాను. చాలు. ఏమన్నారండి? ఎవరండి శిష్యుడు? చెప్పండి. తోమా, దిదుమా అనబడిన తోమా. యేసు ప్రభు వారి యొక్క ఫస్ట్ ఇండియాకి సువార్తను తీసుకొచ్చింది ఎవరో తెలుసా? తోమా గారే. ఎక్కడ ఉన్నారండి ఆయన? తమిళనాడు కేరళ ఫస్ట్ సువార్తను ప్రకటించడానికి వచ్చారు ఆయన ఏమంటారు తెలుసా? ఆయన చనిపోయాడు, మూడు మేకల మధ్య వేలాడు, 5 గాయాలు పొందాడు. యేసు ప్రభు శిష్యులకి ప్రత్యక్షమయ్యాడు. శిష్యులకు ప్రత్యక్షమైన తర్వాత ఈ శిష్యులు తోమా గారితో చెప్తున్నారు. తోమా గారు నమ్మలేదు. నమ్మపోయేసరికి నేను ఆ యొక్క మేకుల గుర్తులో నా వేలు పెడితేనే, పక్కలో నా చేయి పెడితేనే నమ్ముతా. చూడండి, యేసు ప్రభు వారు అపనమ్మకస్తులు ఇళ్ళు. మనకి కార్యాలు జరుగుతాయా? జరగవా? ఈ చిన్న సంఘంగా పెద్ద సంఘంలో జరుగుతాయేమో. ఇది జరిగిద్దా జరగదా? అనుమానం, అంతా అనుమానమే. దేవుడు ఎక్కడైనా సరే, నువ్వు ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నా సన్నిధి ఉంటుందని వాక్యం చదివిస్తున్నాడు దేవుడు. ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టుకో. నీకెందుకు కార్యాలు జరగవు? నీకెందుకు స్వస్థత రాదు? నువ్వెందుకు బహుమానాలు పొందుకో? నువ్వెందుకు ఆశ్రయించబడవు? ఎందుకు నీకు మరి కష్టాలు ఎందుకు వస్తాయి? ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని సొత్తైన పిల్లలారా, నీవు నమ్మాలి. నా దేవుడు సన్నిధి ఉన్నది, నా దేవుడి సన్నిధికి వెళ్తున్నాడు, నా దేవుడు నాకు ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నా తగిన కాలంలో హెచ్చింపజేస్తాడని నువ్వు నమ్మి దేవుడి సన్నిధి రావాలి. అప్పుడు నువ్వు మహిమను చూస్తావు.
నువ్వు మహిమను చూస్తావు. దిదిమాని బట్టి తోమ ఏం చేస్తాడు సార్, నేను నమ్మను, మీరు చెప్పింది నేను నమ్మను, ఆయన చేతిలో ఆ యొక్క గాయాల్లో ఏలు పెడితే నమ్ముతా అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, చదువమ్మా, చదువు 28 అనుకుంటా, 27, 28 చదువు, 28. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పారు. చప్పట్లు పెట్టి దేవుని మహిమపడదాం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తోమాతో దేవుడు చెప్తున్నాడు ఏమంటాడు తెలుసా, చూడక నమ్మిన వారు ధన్యులు. చూసి నమ్మిన వారు కాదంట, చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ తోమ నేను చూస్తానంటున్నాడు, నేను చూస్తేనే నాకు నమ్మకం అంటున్నాడు, కానీ నమ్మట్లేదండి. అప్పుడు యేసు ప్రభు వారు తోమా దగ్గరికి వచ్చి, తోమా నువ్వు అపనమ్మకస్తుడుగా ఉండకుండా చూడు, ఇదిగో నా చేతుల్లో గాయాలు, నా పక్కన గాయము, ఇదిగో నీ కొరకు నేను గాయాలు పొందాను, నీ కొరకు నేను రక్తసిక్తంగా మారాను, చూడు అని సిలువలో నలిగి వేలాడుతున్న యేసయ్యని చూపించాడండి. చూడక నమ్మిన వారు ధన్యులు. నువ్వు చూసి నమ్మావు కాబట్టి చూడక నమ్మిన వారు ధన్యులని తోమాకి చెప్పాడండి. చూడండి అక్కడ ఏం గుర్తుండి, అక్కడ ఈ తోమా ఏం గుర్తు చెప్తున్నాడండి, ఆయన గాయాల్లో నేను వేలు పెడితేనే, ఆ గుర్తులు ఉంటేనే నేను నమ్ముతాను అంటాడండి. చూడండి గుర్తు అది అంటే యేసయ్యకి గాయాలు ఉంటేనే, ఆ గుర్తులుంటే నమ్ముతురుగా, గుర్తులు లేకపోతే నమ్మడుగా. చూడండి అలాగ ఉన్నారండి. విశ్వాసులు కూడా అలాగనే ఉన్నారు. విశ్వాసులు కూడా ఎలాగా మనకి కార్యాలు జరగాలి, అద్భుతం జరగాలి, ఎమ్మటెమ్మటని చేస్తాడు. నువ్వు తెలుసుకో, నువ్వు ఓర్పు కలిగి ఉండు, సహనం కలిగి ఉండాలి. నువ్వు ఎవరైనా సరే సహనం కలిగినప్పుడు, నువ్వు ఓర్పు కలిగినప్పుడు, నమ్మిక ఉన్నప్పుడు నువ్వు మహిమను చూస్తావు. దేవుడు నీకు అద్భుత కార్యాలు జరిగిస్తాడు, నీకు మంచి బహుమానాలు ఇస్తాడు దేవుడు ప్రియమైన. కాబట్టి నువ్వు నమ్మాలి, నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు నా పట్ల శుభకార్యము జరిగిస్తాడు, దేవుడు నా పట్ల మంచి బహుమానం ఇస్తాడు, గర్భఫలం ఇస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నా కుటుంబాన్ని మరలా నన్ను కడతాడు, నా చేతి ఉత్తలను దీవిస్తాడని నీవు నమ్మాలి. నమ్మితేనే నువ్వు కార్యాలు చూస్తావు దేవుని దగ్గర. అపనమ్మకస్తురాలుగా నువ్వు ఉండకూడదు ప్రియబిడ్డ. తోమా ఏ గుర్తండి, గాయాలు చూశాడండి, గాయాలు చూశాడు. యేసు ప్రభు వారు మనతో ఏ నిబంధన చేశాడండి, ఒక గుర్తు చేశాడు. ఏ గుర్తండి, ఆదివారం ప్రభు దినం కాబట్టి ఆయన ఆత్మతో సత్యంతో మనము ప్రభువుని ఆరాధించాలి, అది ఒక గుర్తు. తర్వాత మరలా జలప్రలయము భూమిపైకి నేను రానేను, మరలా నేను భూమిపైన నేను నాశనం చేయనని ఒక గుర్తు వేశాడండి. ఆకాశంలో ధనస్సును ఏర్పరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఇస్కరియోతు ఏం గుర్తు చెప్పించాడండి, యేసయ్యతో సహవాసం చేసి అపనమ్మకస్తులుగా ఉండి దేవుని నమ్మక ద్రోహిగా ఉండి యేసయ్యని అప్పచెప్పాడు. ఏ గుర్తండి, ముద్దు పెట్టుకొని గుర్తుతో యేసయ్యని అప్పచెప్పారండి. చూడండి ఎంత దుర్మార్గతనమో. నమ్మకం ఉండి గొంతులు కోసేవాడండి ఇలాంటి వాడిని, నమ్మకం ఉండి అన్యాయం చేసేవాడండి ఇలాంటి వారు ఉన్నారనే దేవుడు హెచ్చరిస్తున్నాడు. అపనమ్మకంగా ఉన్న మాకు నమ్మకంగా ఉంటే నీకు ఆశీర్వాదాలు వస్తాయి, దీవులు వస్తాయి, మంచి బహుమానాలు పొందుకుంటావు. ఇచ్చిన రక్షణ కాపాడుకో. దేవుడితో నువ్వు నిబంధన చేసుకున్నావు. ఏ నిబంధన చేసుకున్నావు తెలుసా? అయ్యా నా బ్రతుకు దినములన్నీ అయ్యా నేను పరిశుద్ధంగా జీవిస్తానయ్యా, అయ్యా నీతోనే నేను సమావేశం చేస్తానయ్యా, నా బ్రతుకు దినములన్నీ నాయనా నీతోనే నడుస్తానని నువ్వు నిబంధన చేయలేదా? నిబంధన మీరిపోతున్నావా? నిబంధన మీరిపోతే సరి చేసుకో, ఈ రోజైనా సరి చేసుకో. ఇంతవరకు నువ్వు చేశావేమో, ఇక్కడైనా నిన్ను దేవుడు ప్రతి వారం హెచ్చరిస్తున్నాడు, ప్రతి వారం నీతో మాట్లాడుతున్నాడు, ప్రతి వారం నిన్ను గద్దిస్తున్నాడు.
నిబంధన చేసుకో దేవుడితో. ఈ వారమైనా అయ్యా నీతో నేను సరిగా బ్రతుకుతాను, నీతో మంచిగా జీవిస్తాను, నీ పరిశుద్ధంగా జీవిస్తాను, నీ సన్నిధి నేను ఆనందం పొందుకుంటాను ప్రతి పునరుద్ధారంలో నేను పాలు పొమ్ములు పొందుతానయ్యా. 6 దినాలు కష్టపడి 7వ దినమునైనా నేను ప్రభువుని ఆరాధిస్తానయ్యా అని నువ్వు నిబంధన చేసుకో. అప్పుడు నీవు కృత నిబంధన సంఘంలో ఉంటావు. హల్లెలూయా. కృత నిబంధన సంఘంలో నీవు ఉంటావు. ఆ కొత్త ఆకాశము కొత్త భూమి అక్కడ నీతి నివసించను కాబట్టి అక్కడ నీతి కలిగిన రాజ్యములో నీవు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, నీ పిల్లలు ఉండాలి, నీ సంఘము ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. నిబంధన చేసుకో, దేవుడితో నిబంధన చేసుకో. దేవుడు నీతో నిబంధన చేశాడు. ఆ నిబంధన ఉల్లంఘిస్తావా? ఆ నిబంధన మీరుతావా? నువ్వే పరిశీలించుకో. నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, నాకు అది రాలేదు, ఇది రాలేదు. ఈ వాక్యం విన్నాకైనా సరే నీ మనసు మార్చుకుంటావా? ఇంతవరకు నేను తప్పుగా ప్రవర్తించానయ్యా, తల్లిదండ్రులు మోసం చేశానయ్యా, సేవకుని మోసం చేశానయ్యా, దేవుడా నిన్ను కూడా నేను మోసం చేశానయ్యా అని దేవుడి సన్నిధిలో ప్రలాపించి ఏడుస్తావా? అయ్యా నాకు ఈ స్థితి ఎందుకు వచ్చిందయ్యా, అయ్యా నాకు ఈ స్థితి ఎందుకు వచ్చిందయ్యా? కన్నీటి ప్రార్థన నీకుందా? కన్నీటి ప్రార్థన ఉందా? విరిగి నలిగిన మనసు, విరిగి నలిగిన ప్రార్థన నీకుందా? విరిగి నలిగిన మనసు ఉందా నీకు? అసలు విరిగి నలిగిన మనసే లేదు. నీ కొడుకు విరిగి నలిగాడు, నలిగి వేలాడాడు. ఏ రూపము లేదు, సొగసైన లేదు, వ్యాధిని అనుభవించుడు గాను, దుఃఖాకాంతుడు గాను, వ్యసనాకాంతుడు గాను నీ కొడుకు మారిపోయాడు బిడ్డ. నువ్వు మారుతావా? ఇకనైనా మారుతావా? మార్పు చెందకపోతే నువ్వు దేవుని ఎదుర్కోలేవు, దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు ప్రేమిడ. కాబట్టి నువ్వు మార్పు చెందకుండా దేవుని రాజ్యాన్ని నేను ప్రవేశించలేవు. 666 ముద్ర ఉంటుందండి. అది గుర్తుంది. ఎవరికి గుర్తండి? ఎవరండి? ఒక దూత, దేవదూత ఏం చేసిందండి? ప్రజల్ని మోసం చేసింది. 666 ముద్ర ఎవరండి ముద్ర వేసుకునేది? దేవుని బిడ్డలు కాదండి. దేవుని బిడ్డలు కాకపోయినా ఆకలితో అలమటిస్తుంటారు. అనేక శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. విక్రయించడానికి ఒకటి ఉంటుంది, చిప్పులాగా ఉంటుంది, ఎంత ఉంటుంది, అది మనకి చేతులు అమరుస్తారంట. అది కూడా వచ్చింది. ఈ బాధలు, ఈ కష్టాలను భరించలేని ఏం చేస్తారు తెలుసా? నా పిల్లలు బాధపడుకుని నేను ఆకలితో ఎందుకు కావాలని 666 ముద్ర వేసుకుంటే ఏమైంది? పోయిందిలే. కోట మేము వస్తే నూనె వచ్చింది, సరుకులు వస్తాయని వేసుకుంటారంట. అయిపోద్ది. కథం, కేల్ కథం, దుకాణం బంద్ అయిపోద్ది. ఇక సాధారణ వర్షంలో పడిపోయినట్టే. అనేకులు అట్లా అయిపోతారంట. అంతకాల దినాల్లో ప్రకటనలో ఉంటుంది, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ప్రకటన అధ్యాయం 13లో ఉంటుంది, 17-18 వచనాలు ఉంటుంది. అనేకులు అంటే 666 ముద్ర వేసుకుంటారంట. ఎందుకో తెలుసా? ఆకలితో చచ్చిపోకుండా, ఆ యొక్క బాధలు భరించలేక నాకు కూడా అనే చేయిస్తారంట. దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా. ఎవరైతే బ్రతుకైనా చావైనా నీ కొరకు నేను జీవిస్తానని 666 ముద్ర వేసుకొనని వారే దేవుని రాజ్యంలో తేజలుతారు, సూర్యుని వలె తేజలుతారు, దేవుని కొరకు బ్రతుకుతారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు నిబంధన మేరవద్దు. నువ్వు దేవుని చేసిన నిబంధనలను మేరవద్దు. ఆయన నిబంధన ప్రకారం నడుచుకో, ఆయన వాక్యానుసారంగా జీవించు, ఆయన ఇష్టంగా బ్రతుకు. దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్కులని మీ హృదయంలో ఫలించి అభివృద్ధి పరచబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.